What a beautiful word. ఎంత అద్భుతమైన మాట. He says, my daughter, you are in my hand. నా ప్రియమైన కుమార్తె నువ్వు నా చేతిలో ఉన్నావు. My son, you are in my hand. నా కుమారుడా నువ్వు నా చేతిలో ఉన్నావు. Do you know that how the potter was made? The pot with his own hand. I'm going to make you perfectly with my own hand. కుమ్మరి ఏ విధంగానైతే తన చేతులతో ఒక మట్టి కుండను నిర్మించుతున్నాడో, తయారు చేస్తున్నాడో, అదే విధంగా నేను మిమ్ములను తయారు చేస్తానంటున్నాడు. You say we feel many times I'm alone. మీరు చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఒంటరిగా ఉన్నాను. I don't know, no one is coming to help me. నాకు ఎవరు నా ఎదుకు రావడం లేదు, ఎవరు నాకు సహాయం చేయలేడం అని Nobody is helping me financially. నాకు ఆర్థికపరమైన సహాయం ఎవరు చేయడం లేదని. No one is helping physically. నాకు ఎవరు కూడా మరి శారీరక సమయమైన ఆ విషయాలలో కూడా ఎవరు తలదూచుకుని సహాయం చేయడం లేదు అనుకుంటున్నాను. No one is supporting me. నన్ను ఎవరు కూడా ఆదరించడం లేదని. Even my children was not supporting me. నా పిల్లలు నాకు సహాయం చేయడం లేదని. Even my wife is not supporting me. కొన్నిసార్లు నా భార్య నాకు సహాయం చేయడం లేదని. We may feel like this many times. ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం. That means you are forgetting that you are in the hand of God. ఒకటి విషయం నువ్వు మర్చిపోతున్నావు ఏంటో తెలుసా? నీవు దేవుని చేతిలో ఉన్నావనే విషయం. Jesus says, God says, you are in my hand. దేవుడు అంటున్నాడు నీవు నా చేతిలో ఉన్నావు. When you are in the hand of the Lord, నీవు దేవుని చేతిలో ఉన్నావు. God will reveal a mystery. The secret things God will reveal. ఈ దేవుని చేతిలో నీవు ఉన్నావు గనుక దేవుడు రహస్యమైనవి, ఆశ్చర్యమైనవి నీకు బయలుపరుస్తాడు. You see, the pastors are forgetting that they are in the hand of God. They are forgetting. ఈ సమయంలో పాస్టర్ మీరు మర్చిపోతున్నారేమో కానీ పాస్టర్ దేవుని చేతిలో ఉన్నారు. You are in the hand of God. నీవు దేవుని చేతిలో They ఉన్నావు. said that our church is not going. Our church is not going. People are not coming. Why? God left me. God is thrown me out. They feel like that. పాస్టర్స్ కూడా కొన్నిసార్లు సంఘస్థులు రావడం లేదు, సంఘస్థులు సహకరించడం లేదని బాధపడుతున్నారేమో కానీ సేవకులైన మీరు కూడా దేవుని చేతిలో ఉన్నారు. Even many times I thought like that. నేను కూడా చాలా సార్లు అలాంటి పరిస్థితి కూడా వెళ్ళాను. I never blaming anyone. నేను ఎవరిని మరి నిందించడం లేదండి. But only I am telling that God told me that day, Samuel, you are in my hand. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటనగా, శామ్యూల్ కరుణాకర్ గారు మీరు నా చేతిలో ఉన్నారు. He says, church is in my hand. దేవుడు అంటున్నాడు సంఘము నా చేతిలో ఉంది. Are you worried? నువ్వెందుకు బాధపడుతున్నావు? Are you depressed? నువ్వెందుకు చింతిస్తున్నావు? ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? God says you are in my hand. నీవు నా చేతిలో ఉన్నావని దేవుడు అంటున్నాడు. You know, one day I was walking in the road. నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. That is a morning walk I was going. నేను సాధారణంగా ప్రతిరోజు వ్యాయామంకు వెళ్ళినట్టుగా ఉదయకాలంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. Regularly I used to go. నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. You know what happened? ఒక రోజు ఏమైందో తెలుసా? While I was walking on the road, I crossed 1 kilometer. After I see one big fighting was going there. నేను 1 కిలోమీటర్ దూరం అంతా వెళ్ళిన తర్వాత ఒక సంఘటన చూశాను. అదేంటిదంటే ఒక పోరాటం, ఒక ఫైటింగ్ జరుగుతుందండి. You see, the one mother was fighting for her children. ఒక తల్లి తన పిల్లల కోసము పోరాడుతూ ఉంది. You know what kind of fight it is doing? అక్కడ ఏం పోరాటం జరుగుతుందో తెలుసా అండి? It is fighting with the snake. అక్కడ ఒక పాముతో మరి పోరాటం చేస్తుంది. The chicken was fighting with the snake. అక్కడ ఒక కోడి తన పిల్లల కోసం పాముతో పోరాడడం నేను చూశాను. I saw the children was in the hand of hen and in the under hands of hen, but the mother was fighting with the snakes. ఈ సమయంలో కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచుకొని ఆ యొక్క పాముతో పోరాడుతుందండి. You know, the mother hen is bleeding. ఈ సమయంలో కోడి అక్కడ చూసిన సంఘటన ఏంటంటే ఆ కోడికి రక్తం కారుతుందండి. But it's under covering his children. అయినప్పటికీ తన పిల్లలను తన చేతి కింద దాచి పోరాడుతుంది. You know, at last what happened? చివరికి ఏమైందో తెలుసానండి? The mother killed the snake. చివరికి ఆ పామును ఆ కోడి తల్లి చంపేసిందండి. You know, saved her children.
ఏదో తెలుసా అండి, కోడి తన పిల్లలను కాపాడింది. The same way, అదే విధముగా God revealed me one thing. దేవుడు ఒకటి బయలుపరుస్తున్నాడు ఇప్పుడు. My son, my daughter, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, to give you salvation, నీకు రక్షణ ఇవ్వడానికి, to save you. నిన్ను కాపాడడానికి. You know, I shared my blood on the cross of Calvary. నేను నీ కోసము కల్వరి శిలువలో నా రక్తాన్ని చిందించాను. I fight for you. నేను నీ కోసం పోరాడాను. I was very surprised. నేను ఈ విషయాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి అయినాను. See how it is fighting. ఏ విధంగా దేవుడు మన కోసం పోరాడాడు. Even hen, how it is fighting. ఆ కోడి కూడా తన పిల్లల కోసం ఏ విధంగా పోరాడిందో. It's forgetting, bleeding. ఆ రక్తము కారుతున్నప్పటికీ కూడా ఆ సంఘటన మర్చిపోయింది, ఆ బాధను మర్చిపోయింది. It's never give up. అయినప్పటికీ కూడా రక్తం కారుతున్నప్పుడు విడిచిపెట్టలేదు, పోరాటం ఆపలేదు. And keeping children safely. ఆ కోడి తన పిల్లలను చాలా జాగ్రత్తగా భద్రపరిచింది. You know, my brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, you are in the hand of God. ఒక విషయం తెలుసా, నీవు దేవుని చేతిలో ఉన్నావు.